బైబిల్లో మనుషులు చేసిన తప్పుల గురించి చాలా స్పష్టంగా రాయించబడి ఉన్నది. చాలామంది దావీదు తప్పు చేశాడు, దావీదు కుమారుడైన అమ్నోను చేసిన తప్పుల గురించి బైబిల్లో రాయబడి ఉన్నది అని చెప్పి చాలా ఈజీగా మాట్లాడేస్తూ ఉన్నారు. కానీ ఒక 4-5 వచనాలు ఆ కింద వరకు చదివితే దావీదును నాతాను ప్రవక్తను పంపించి ఎలా శిక్షించాడో కూడా దేవుడు రాయించాడు. అదే అధ్యాయంలో అమ్నోనుకు ఎలా మరణం సంభవించిందో కూడా దేవుడు రాయించాడు. అంటే దేవుడు వీటిని బైబిల్లో రాయించబడ్డానికి కారణం హృదయానుసారుడైన దావీదు తప్పు చేసిన లిటరలీ తోలు తీసేస్తా అని చెప్పడం కోసమే అవన్నీ రాయించాడు. బైబిల్లో ఏ తప్పు శిక్ష లేకుండా ముగించబడలేదు. మనము తనకి అతి ప్రియులైన తన బిడ్డలు తప్పు చేస్తేనే ఆ తప్పుని ఊరికే తుడిచిపెట్టి వేయకుండా ఆ తప్పుకు శిక్షను భరించడం జరిగించింది. అది బైబిల్ బోధిస్తున్నది. బైబిల్ ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు, బైబిల్ మనకి ఏం బోధిస్తుంది అంటే ఒక తల్లిదండ్రులు తన బిడ్డలను ఎలా పెంచాలో నేర్పిస్తూ ఉంది. ఒక తల్లిదండ్రులు ఎడల తన బిడ్డలు ఎలా ప్రేమను చూపించాలి, ఎలా విధేయులుగా ఉండాలో నేర్పిస్తూ ఉంది. ఒక భార్య ఒక భర్తకు ఎలా గౌరవించాలి, ఎలా విధేయతను చూపించాలి అని, ఒక భర్త ఒక భార్యను ఎలా ప్రేమించాలి, ఒక అత్త కోడళ్ళు ఎలా కలిసి ఉండగలగాలి, ఒక సహోదరులు ఎలా ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒక స్నేహితుడు నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడో తెలియచేస్తూ ఉన్నది. ఒక యజమానుడు తన దాసుని ఎలా ట్రీట్ చేయాలి, లేదు ఒక దాసుడు తన యజమానుడికి ఎంత నమ్మకంగా పనిచేయాలి. బైబిల్ ఈ లోకంలో నువ్వు నేను ఎలా ప్రేమగా ఉండాలో చెప్తూ ఉంది. ఒక మనిషిగా ఎలా జీవించాలో బైబిల్ నేర్పించింది. ప్రపంచంలోనే ది టాప్ కంట్రీస్ తమ కాన్స్టిట్యూషన్ని బైబిల్ని బేస్ చేసుకుని నిర్మించుకున్నారు. ప్రపంచానికి చాలా సేవ చేసిన జ్ఞానాన్ని అందించిన శాస్త్రవేత్తలు కూడా బైబిల్ యొక్క జ్ఞానాన్ని, బైబిల్ యొక్క గొప్పతనాన్ని ఒప్పుకున్నారు. బైబిల్ అంటే ది బ్రీఫ్ ఇంట్రడక్షన్ బిఫోర్ లీవింగ్ దిస్ ఎర్త్. ప్రపంచంలో పరిశుద్ధ గ్రంథంగా, హోలీ బుక్గా పిలువబడుచున్నది బైబిల్ మాత్రమే. బైబిల్ మీ జీవితంలో ఎట్టి జ్ఞానాన్ని నింపింది? బైబిల్ ద్వారా మీరేం నేర్చుకున్నారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.